హలో అండి. స్వీట్ రాగి రొట్టె భలే టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలకి స్నాక్ ఐటెంలా చక్కగా చేయొచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. దీన్నైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 కప్పు రాగి పిండి వేసుకుని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని రాగి పిండిని పచ్చిదనం పోయేంత వరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలి. కాస్త ఇలా వేయించుకున్న తర్వాత తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకుని చల్లారనివ్వండి. తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అలానే 2 కప్పుల నీళ్లు కూడా పోసుకోవాలి. బెల్లం అనేది తురుముకుని వేసుకోండి. కొద్దిగా తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం దంచుకున్నటువంటి యాలుక్కాయలు ఒక 2 వేసుకోండి. అలానే ఎండు కొబ్బరి ముక్కలు ఒక పావు కప్పు వేసుకోండి. 1 కప్పు తురుముకున్న బెల్లంకి 2 కప్పులు నీళ్లు చక్కగా సరిపోతుంది. ఇలా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకుని మనం ముందుగా రాగి పిండి వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రాగి పిండిని అంతా కూడా మనం చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. కాసేపటికి రాగి పిండి ఉడికి మనకి దగ్గరగా ముద్దలా అవుతుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇలా చక్కగా ముద్దలా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ రాగి పిండితో రొట్టె అన్నది. ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి చక్కగా పిండి అంతటిలో కూడా కలిసేలాగా కలుపుకోండి. చూడండి ఈ విధంగా. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వండి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చూడండి మరొక వైపు బటర్ పేపర్ తీసుకుని కాస్త నెయ్యి రాసుకుని రెడీగా పెట్టుకోండి. ఇలాగా ఈ విధంగా ఇలా నెయ్యి రాసుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ ముద్ద కూడా కాస్త వేడిగా ఉంటుందన్నమాట. మనం ఎంతైతే వేడి తట్టుకుంటామో అంత వేడిగా ఉన్నప్పుడు ఇలా కలిపేసుకుని ఒకసారి అంతా కూడా ఇలా ముద్దలా తీసుకుని మనం చూడండి ఇలా రౌండ్గా చేసుకుని ఇప్పుడు మనం రొట్టెని తయారు చేసుకుని పెనం మీద వేసుకుని 2 వైపులా కూడా కాల్చుకోవడమే. హెల్త్కి చాలా మంచిదండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎండు కొబ్బరి వేయడం వల్ల, బెల్లం వేయడం వల్ల. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని చక్కగా ఈ రొట్టెని 2 వైపులా కూడా కాల్చుకుని మీరు చేసినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇవ్వచ్చు, ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా పెట్టొచ్చు దీన్ని. చూడండి ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పేసుకోవడమే. చూడండి ఇలాగా. ఇలా 2 వైపులు మంచిగా వేగింది అనగానే వెంటనే తీసేసుకుని ప్లేట్లో వేసుకోవడం. మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన లేదు, ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కనుక 2 వైపులు కొద్దిగా వేయించుకుంటే చాలు అన్నమాట. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.